సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మరలా వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే పేర్ని నాని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మరలా వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే పేర్ని నాని పిలుపునిచ్చారు. మచిలీపట్నం లక్ష్మీ టాకీ సెంటర్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 22 సోమవారం ఉదయం మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ నామినేషన్ వేయనున్నట్లు, ఈ నెల 23 మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు నామినేషన్ వేయనున్నట్లు పేర్ని నాని ఈ సందర్భంగా తెలిపారు. క్యాన్సర్ వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్ని కిట్టులను గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోటీ చేస్తున్నటువంటి ప్రముఖ డాక్టర్ గారు, క్యాన్సర్ సర్జన్ గారు, ఈ ప్రాంతానికి సుపరిచితులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు ఇవాళ మచిలీపట్నంలో తన పార్లమెంటరీ ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయన కాల్ పెట్టడం జరిగింది, ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరి చల్లని దీవెలతో అంటే మన ప్రాంతానికి ఇలాంటి ఒక ప్రముఖ వైద్యులు, మరీ ప్రత్యేకించి నానాటికి వేగంగా ప్రబలుతున్నటువంటి క్యాన్సర్ రోగాన్ని నియంత్రించడానికి కానీ, క్యాన్సర్ దాంట్లో త్వరితగతిన దాన్ని గుర్తించడానికి కానీ కావలసినటువంటి రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా అంటే ప్రిలిమినరీగానే ముదిరిపోయాక తెలుసుకునేటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ వాళ్ళ సాంకేతికంగా వైద్యం పరంగా ఎర్లీగానే టెస్టులు చేసుకుంటూ ఉంటే సంవత్సరం 6 నెలలకు ఒకసారి అది స్టేజ్ 1 అంటే మొదటి స్టేజ్లోనే గుర్తిస్తే కనుక మనిషి జీవించడం అనేది దీర్ఘకాలం జీవించడానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి అలాంటి ఏర్పాట్లన్నీ రావటం కోసం కానీ, లేదా మచిలీపట్నంలో ఒక ఉన్నత చదువులు చదువుకుని విశాల దృక్పథం ఉన్నటువంటి ఒక గొప్ప మనిషి మనకి ఎంపీగా రావటం అనేది మనందరి. ఈరోజు మచిలీపట్నంలో స్థానిక లక్ష్మీ టాకీస్ నందు ఎంపీ గారి కొత్త ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. సింహాద్రి చంద్రశేఖర్ గారు అంటే ఎవరికి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎంతోమంది ఖచ్చితంగా నియోజకవర్గానికి ఎంత లేదన్నా 3,000 నుంచి 5,000 మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. కాబట్టి అటువంటి మనిషి ఎంపీగా రావడం, ఆయన ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించడం కూడా నిజంగా ఈ 7 నియోజకవర్గాల ప్రజల అదృష్టం. ఎందుకంటే ఈయన ఎంపీగా రాజకీయంగా పనిచేయడంతో పాటు జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మీ ఇంటి దగ్గరికి చేరుస్తుంతో పాటు వైద్యాన్ని కూడా మీకు దగ్గరగా అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని తెలియజెప్తూ 22వ తారీఖున ఆయన నామినేషన్ వేయబోతున్నారు. 23వ తారీఖు నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి మా ఇరువురికి మీ ఆశీర్వాదాలు అందించాలని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు, ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు కొట్టేసి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళగా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలు అందజేయాలని మనస్ఫూర్తిగా ప్రజలను వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని బందర్ పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఈరోజు మచిలీపట్నంలో మా ఆఫీస్ ఓపెనింగ్, మా జూనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే, కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు కిట్టు గారు పేర్ని కృష్ణమూర్తి గారి చేత చేయించడం, నేను కృష్ణమూర్తి గారు చేసాం, ఆయన చేత చేయించాను నేను. ఎందుకంటే అందరికంటే చిన్నోడు చేస్తే తనకి బాగుంటుంది, మనందరికీ బాగుంటుంది. సో ఈ రోజున ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి నేను 22వ తారీఖు 10:53 నామినేషన్ అయ్యి తలుచుకున్నాను పార్లమెంట్ అభ్యర్థి. నేను జగన్ గారితో పాటు బస్సు యాత్రలో ఉన్నాను. ఆ ప్రభంజనం, ఇది ఒక ప్రభంజనంలా కనిపిస్తుంది. ఈ ప్రభంజనం చూసిన తర్వాత ఆయన అడిగే వై నాట్ 175, అది నిజమవుద్దేమో అని నమ్మకం వస్తుంది మా అందరికీ. ఎంతమంది కలిసినా కూడా ఈ ప్రభంజనం ముందు ఎదురొడ్డి నిలవడం చాలా కష్టం. సో నాతో పాటు
మా కిట్టుబాబుతో పాటు నన్ను కూడా ఈ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి ఆశీర్వదించి ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అప్పుల బాధ తాళలేక సర్కిల్పేటకు చెందిన ఖాదర్ ఖాన్ సెల్ఫీ సూసైడ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్కిల్పేటకు చెందిన ఖాదర్ ఖాన్ సెల్ఫీ సూసైడ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్డీ వ్యాపారస్తుడి వేధింపులు తాళలేక మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి మృతి కలకలం రేపింది. ఈ నెల 6వ తేదీన ఆత్మహత్య చేసుకున్న ఖాదర్ ఖాన్ సెల్ఫీ సూసైడ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తండ్రి మరణానికి కారకులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని మృతుని కుమారుడు అంజద్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. మృతుడు ఖాదర్ ఖాన్ వడ్డీ వ్యాపారి కొల్లిపర శివ దగ్గర 70,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. సదరు వడ్డీ వ్యాపారి చక్రవడ్డీ రూపంలో లక్షల్లో వసూలు చేశాడని సెల్ఫీ వీడియోలో ఖాదర్ ఖాన్ ఆరోపించారు. 10.5 లక్షలకు పైగా కోర్టులో కేసు వేసి నా పరువు తీశాడని అతడు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలను కలిసినా పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం దక్కలేదని వాపోయాడు. నేను చచ్చిపోయిన తర్వాత అయినా నా కుమారుణ్ణి ఆ వడ్డీ వ్యాపారం నుంచి కాపాడాలని ఖాదర్ ఖాన్ కోరాడు. కొల్లిపర శివను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఖాదర్ ఖాన్ కుమారుడు అంజద్ ఖాన్ డిమాండ్ చేశారు. కోర్టు వాళ్లు తమ ఇంటి ముందు టంకు వేయడంతో మరింత క్షోభకు గురై తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని అంజద్ ఖాన్ తెలిపారు. నాకు న్యాయం జరిపించమని చెప్పి నేను డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, చాలామంది దగ్గరికి వెళ్ళానండి. ఎక్కడ న్యాయం జరగలేదు. 70,000 అప్పు తీసుకుంటే వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు వేసి 8 లక్షలు కోర్టులో కేసేసి మా పరువు మర్యాదలు తీసి ఇదే నా చివరి మరణ వాంగ్మూలం అండి. నా పేరు అంజద్ ఖాన్, మా నాన్నగారి పేరు ఖాదర్ ఖాన్. మేము మంగళవారి వీధి సర్కిల్పేటలో ఉంటాము. మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు. దానికి కారణం కొల్లిపుర శివకుమార్ అనే వ్యక్తి. ఆయన దగ్గర మా నాన్నగారు కొన్ని నెలల ముందు 70,000 అప్పు తీసుకున్నారు. ఆ 70,000కి ఫస్ట్ స్టార్టింగ్ 3 రూపాయల వడ్డీ అని చెప్పి దాని తర్వాత 10 రూపాయల వడ్డీకి మార్చారు. మా నాన్నగారు ఒక చీటీపాటు కూడా పాడి ఉన్నారు ఆయన దగ్గర. అది కట్టాల్సిందేమో 70,000 చీటీపాటు డబ్బులు మాత్రమే. ఆయన మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక 3 నెలల ముందు కట్టలేకపోయారు డబ్బులు. ఆ కట్టమూలంగా 8 లక్షలకి కోర్టులో కేసేసి మా ఇంటి మీద డమ్కేశారు. 8 లక్షలు 2,50,000 వడ్డీ, మొత్తం 10,50,000 వడ్డీ కేసి కోర్టులో కేసేసారు. డమ్కేపించారు. వీధిలో మా నాన్న పరువు అంతా తీశారండి. తీసి శివకుమారు వాళ్ళ తమ్ముడు ఇంకా కిరాయి రౌడీలు వచ్చి మా నాన్నని కాలర్ పట్టుకుని తిట్టడం, అరవడం, మా అమ్మని తిట్టడము, చెల్లి మీద చేయి కూడా ఎత్తాడండి. శివకుమార్ కొల్లిపర అనే వ్యక్తి చేయి కూడా ఎత్తాడు. అదన్నీ తట్టుకోలేక మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారండి 6వ తారీఖు. ఇవన్నీ మా నాన్నది ఫింగర్ ప్రింట్ మొబైలు. ఇవన్నీ నేను ఓపెన్ చేయడానికి 3 రోజుల ముందు ఓపెన్ చేయను. అందుకనే లేట్గా నాకు వివరణ తెలిసింది ఇదంతా. పోలీసుల దగ్గరికి వెళ్ళాడు మా నాన్న, అన్ని చోట్ల తిరిగాడు. మా నాన్నకి ఎక్కడా న్యాయం జరగలేదు. అందుకనే ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తున్నాను. మిమ్మల్ని సంప్రదించాను. నేను 3 రోజుల కిందటే చూశాను. నాన్న ఫోన్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ద్వారా నాన్న ఫోన్ ఫింగర్ ప్రింట్ అవన్నీ ఉన్నాయి. కొల్లిపుర శివకుమార్ మూలంగానే చనిపోతున్నారని చెప్పి తీసుకుని 70,000కి 10.5 లక్షలకి కోర్టులో కేసేసాడు ఆయన. ఇట్లా చెప్పి చాలా బాధతో చనిపోయారండి. నేను వాళ్ళ అబ్బాయిని, మా చెల్లి 7వ తరగతి చదువుతుంది. మా చెల్లి మీద కూడా చేయెత్తాడు ఆయన. చాలా దారుణంగా మాట్లాడాడు, బూతులు తిట్టాడు. బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న చిరస్మరణీయుడని టీడీపీ జనసేన నాయకులు పేర్కొన్నారు. బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని టీడీపీ జనసేన నాయకులు పేర్కొన్నారు. స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 18వ వర్ధంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్లమెంటు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎంపీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా గౌతు లచ్చన్న సాగించిన ప్రయాణం ఆయన్ను మహనీయునిగా నిలబెట్టిందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి కుటుంబానికి ఈ ప్రభుత్వంలో తగిన గౌరవం లేదన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 18వ వర్ధంతి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసుకుని నివాళులర్పించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు మొట్టమొదటి నుంచి కూడా లచ్చన్న గారి విగ్రహాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం
ఆయన జయంతిని వర్ధంతిని కూడా మరి ఇక్కడ నిర్వహించుకోవడం, ఆయన యొక్క జీవిత విశేషాలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయటం, అది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు మరి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి లచ్చన్న గారు ఏ రకంగా అసెంబ్లీలో ఆనాడు ఒక విలువలతో కూడినటువంటి సమావేశాలు అసెంబ్లీలో జరిగాయి. మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, వావిలాల గోపాలకృష్ణ గారు కానీ, ఇలా అనేక మంది మేధావులు అసెంబ్లీలో రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుని ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునేవాళ్ళు. అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కూడా ఆ రోజున పెద్దల మాటకి కట్టుబడి ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు బూతుల పురాణాలు, వ్యక్తిగత జీవితాల మీద దుర్భాషలు తప్ప ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. తిరిగి మళ్ళీ అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రావాలి. తిరిగి మళ్ళీ మన రాష్ట్రంలో నిజమైనటువంటి చర్చలు జరిగే అసెంబ్లీని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. మరి అందుకనే ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రానికి ఒక చక్కటి దిశ నిర్దేశించగల ఒక శాసనాన్ని తయారు చేయగల, ప్రజల కోసం, స్వాతంత్రం కోసం అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి త్యాగపురుషుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు 18వ వర్ధంతి రోజున. సర్దార్ గౌతు లచ్చన్న గారికి మన కృష్ణా జిల్లాతో చాలా అనుబంధం ఉంది. ఆయన అనేక కార్యక్రమాలు మన కృష్ణా జిల్లాలో వచ్చి నిర్వహించడం జరిగింది. మా తండ్రి గారికి అత్యంత ప్రియమైన గురువు, రాజకీయ గురువు ఆయన. మేము గౌతు లచ్చన్న గారి శిష్యులుగా చెప్పుకోవటానికే మేము ఎక్కువ ఇష్టపడతాం. మేము వాళ్ళ శిష్యులుగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాం. గౌతు లచ్చన్న గారు స్వాతంత్ర పోరాటంలో అనేక సంవత్సరాలు జైలు జీవితం చేయడం కాకుండా జయాంధ్ర మూమెంట్లో రాజకీయ ఖైదీ కింద ఆయన అరెస్ట్ చేసి 1 సంవత్సరం 6 మాసాలు జైల్లో పెట్టారు. అలాగే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో కూడా ఆయన అరెస్ట్ చేసి మరి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. మరి అటువంటి నాయకుడు మచ్చలేని జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. రైతు సమస్యల పరిష్కారం కోసం శ్రీకాకుళం నుంచి మద్రాసు, అప్పుడు రాజాజీ మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవాళ్ళం, పాదయాత్రగా వెళ్ళి పాదయాత్రలకి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం ఆయన ఆ రోజున రాజాజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వెళ్ళి రైతు సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది. ఆయన మండల కమిషన్ సిఫార్సులు, మురళీధరరావు కమిషన్ సిఫార్సులు బీసీల. గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం ఆఫీస్లో మరి పెద్దలు నారాయణరావు గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు, తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన పోరాటం గురించి నారాయణరావు చాలా క్లియర్గా చెప్పారు. బడుగు బలహీన వర్గాలు ఆ రోజుల్లో నలిగిపోతున్న పరిస్థితులను చూసి ఉద్యమంలో రావడం జరిగింది. నిజంగా జీవితం మొత్తం ఆయన ఎక్కడైనా సరే ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళ మీద, జమీందారుల మీద, ఆ రోజున ఉన్నటువంటి అధికారుల మీద ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి జైలుకి వెళ్ళిన పరిస్థితి అయింది. ఆయన యొక్క స్ఫూర్తితో ఇవాళ మనం నడవాలి. ఇవాళ డబ్బులుంటే రాజకీయాలు చేసే పరిస్థితి చూస్తున్నాం, అది లేని వాళ్ళు పనికిరాని పరిస్థితి చూస్తున్నాం. కానీ వాళ్ళు డబ్బులు కాదు, నా బెదలు నలిగిపోతున్నారు, నా బీసీలు నలిగిపోతున్నారు, వీళ్ళని కాపాడుకోవడానికి మనం బతకాలి, సావుకైనా జైలుకైనా సరే దేనికైనా సిద్ధమని చెప్పి అలాంటి మహానుభావులు పుట్టిన నేల మీద పుట్టాం మనం. వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుని బతకాలని కోరుకుంటున్నాం. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నెలకొల్పిన జై హింద్ సెకండరీ పాఠశాల 76వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నెలకొల్పిన జై హింద్ సెకండరీ పాఠశాల 76వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రం సిద్ధించిన మరుసటి సంవత్సరం స్థాపించబడిన జై హింద్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన పలువురు విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నాటి నుంచి జై హింద్ పాఠశాల అన్ని వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందించడం
ముదావహమన్నారు. పాఠశాల పాలకవర్గం అధ్యక్షుడు జి నారాయణరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె అచ్యుతరామయ్య, డివైఈఓ శేఖర్ సింగ్, హెడ్ మాస్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, స్టాఫ్ సెక్రటరీ దీక్షితులు తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దానికి ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు. ఇక్కడ నారాయణరావు గారు, తర్వాత సారు అచ్యుతరామయ్య గారు, తర్వాత రామ్మూర్తి గారు, డాక్టర్ గారు మీకు అందరికీ పరిచయం రాలేదు అశ్విన్ కుమార్ గారు, తర్వాత అప్పారావు గారు, అదేవిధంగా ప్రస్తుతం ఈ పాఠశాల కోసం తన మొత్తం బాధ్యత ఎక్కువగా పనిచేస్తున్నటువంటి మిత్రులు సూర్య గారు, వీరందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో స్కూల్ని నడపడం అనేది కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు భావజాలాలు మారిపోయి ఉన్నటువంటి వసతులు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటువంటి స్కూల్లో చదవడం మన అదృష్టం. నేను ఈ స్కూల్లో పనిచేశాను, సైన్స్ టీచర్గా పనిచేశాను. సో 35 సంవత్సరాలు పనిచేసాను. 35 ఏమో సైన్స్ టీచర్గా, బయాలజీ, ఫిజికల్ సైన్స్ కూడా చెప్పామండి. 25 ఏళ్ళు నేను మాస్టర్గా చేశాను. ఈ స్కూల్ యొక్క గొప్పదనం ఏంటంటే, ఈ స్కూల్ యొక్క మట్టిలో ఉందేమో అనుకుంటున్నాను, కరెక్ట్గా తెలియదు. ఇక్కడ చదువుకున్న ప్రతి స్టూడెంట్ కూడా స్కూల్ అంటే చాలా ఆకర్షణ ఉంటారు. టీచర్స్ అంటే స్కూల్ అంటే స్కూల్ అంటే బిల్డింగ్ అనేది కాదండి. అందరి టీచర్స్ని కూడా ఎక్కడ గౌరవించేటువంటి స్టూడెంట్సే ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళు 1947 ఆగస్టు 15వ తేదీన మా జైన్ ఉన్నత పాఠశాలను స్థాపించడం జరిగింది. వ్యవస్థాపకుల ఆశయం మేరకు మా పాఠశాలలో ప్రథమ భాష తెలుగు, ఉర్దూ, ద్వితీయ భాషగా హిందీ, స్పెషల్ తెలుగు బోధించడం జరుగుతున్నది. ఇక్కడ అంటే చాలామందికి తెలుసు, డివై గారికి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మచిలీపట్నంలో చాలా తక్కువ స్కూల్స్లో ఉర్దూ చదివే పిల్లలకి స్పెషల్ తెలుగు అనేది ఉంటుందండి, హిందీ బదులు. ఆ స్పెషల్ తెలుగు మా స్కూల్లో నిర్వహిస్తున్నాం. 2023-24 ఈ విద్యా సంవత్సరంలో మా పాఠశాలలో 165 మంది విద్యను అభ్యసించినారు. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్ష యందు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు, విద్యార్థుల సమన్వయ సహకారంతో కృషి చేస్తున్నాం. 2 పూటల ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. మన ప్రభుత్వం వారు అందించిన స్ఫూర్తి పుస్తకం ఎంతగానో దోహదపడినది. ప్రభుత్వ పాఠశాలతో సమానంగా విద్యార్థులందరికీ ఉచితమైన స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధన కోసం కృషి చేయాలని పలువురు బీసీ నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెడనపట్నంలోని నియోజకవర్గ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు పాల్గొని లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ లచ్చన్న ఉద్యమ ఊపిరిగా ఆశయ సాధన లక్ష్యంగా జీవన గమనాన్ని సాగించారని, శాసనసభ అయినా ప్రజాసభ అయినా జనవాణిని గట్టిగా వినిపించేవారన్నారు. 35 ఏళ్ల పాటు చట్టసభలకు ఎన్నికై నీతి నిజాయితీకి నిదర్శనంగా నిలిచారన్నారు. గూడవల్లి కృష్ణార్జునరావు, బీరంగి శ్రీనివాసరావు, పామర్తి వెంకటేశ్వరరావు, కాలిపు సూరిబాబు, కాగిత వాసు, చెన్నూరు శేఖర్, కాగిత శంకర సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు పడమ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మరి ఆయన యొక్క వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి రాష్ట్రం నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులైనటువంటి కాలిపు సూరిబాబు గారు, పామర్తి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన జిల్లా నాయకులు కాగిత వాసు గారు, మరి బెల్లంకొండ లక్ష్మణ్ గారు, అదేవిధంగా చెన్నూరు శేఖర్ గారు, వీళ్ళంతా కూడా హాజరయ్యారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా జరగడానికి మరి ముఖ్యమైనటువంటి కారణం మన పెడమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సెక్రటరీ గూడవల్లి కృష్ణార్జున గారు, అదేవిధంగా పెడమ మండల అధ్యక్షులు బీరంగి శ్రీనివాసరావు గారు. మరి వివిధ హోదాల్లో ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు పామర్తి వెంకటేశ్వరరావు గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి కాలేపు సూరిబాబు గారికి,
ఈ కార్యక్రమం గోడవల్లి కృష్ణాచార్య గారి అధ్యక్షతన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు కాగిత వాసు గారు, అలాగే యూత్ అధ్యక్షులు శేఖర్ గారు, జిల్లా నాయకులు కాగిత సాంబశివరావు గారు, అట్లాగే లక్ష్మణరావు గారు, బెల్లంకొండ, చెన్నూరు శేఖర్ గారు, పరసా నాగరాజు గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్దార్ గౌతరచన గారు బీసీ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, అలాగే ఒక కళ్ళు గీత గీసేటువంటి గౌడ సమాజానికి చెందిన సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి ఉప్పాల రాము, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గూడూరు మండలం తరకటూరు గ్రామంలో ప్రజాదీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి ఉప్పాల రాము, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గూడూరు మండలం తరకటూరు గ్రామంలో ప్రజాదీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము, ఉప్పాల హారిక గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ ప్రజలకు ఉప్పాల రాము హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దివిసీమలో ప్రఖ్యాతిగాంచిన మోపిదేవి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అంతా ఇంతా కాదని ఎన్డీఏ కూటమి అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామ సర్వతోముఖంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మాజీ ఉపసభాపతి ఎన్డీఏ కూటమి అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి మండలంలో పలువురు వైసీపీ కార్యకర్తలు బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివిసీమలో ప్రఖ్యాతిగాంచిన మోపిదేవి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అంతా ఇంతా కాదన్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోపిదేవి దేవాలయంలో ప్రక్షాళన చేసిన తర్వాతే తాను మోపిదేవి గుడిలో అడుగు పెడతానని బుద్ధప్రసాద్ అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై తనకు నమ్మకం ఉందని, తప్పకుండా తను గెలిపిస్తారని అన్నారు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు మాత్రం దేవాలయాలను అస్తవ్యస్తం చేసి అవినీతికి కూపాలుగా మార్చారన్నారు. దేవాలయాలను అపవిత్రీకరణ చేయడం నియోజకవర్గంలో ముందెన్నడూ జరగలేదన్నారు. జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పూచడపు రత్నగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, పార్టీ నాయకులు గుడిపాక శివరావు, కే కొత్తపాలెం గ్రామ సర్పంచి కోకిలిగడ్డ మాధవి, కే కొత్తపాలెం టీడీపీ అధ్యక్షుడు ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీలో చేరటం చాలా ఆశాదాయక విషయం. ప్రత్యేకించి దుట్టా శివరాజయ్య గారు, మోహన శివరాజయ్య గారు ప్రజారాజ్యం పార్టీలోను, ఆ తర్వాత జనసేన పార్టీలోను, ప్రజారాజ్యం పార్టీలోను, తర్వాత వైసీపీ పార్టీలోను మోపిదేవి మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారికి కుడి భుజంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. శ్రీ శివరాజయ్య గారు వారి తండ్రి గారి నాటి నుంచి కూడా గ్రామంలో పేరు ప్రతిష్ట గల కుటుంబం నుంచి వచ్చిన వారు. అంతేకాకుండా మోపిదేవి మండలం మీద అత్యంత పట్టుగల నాయకుల్లో శివరాజయ్య గారు ఒకరు. ఎందుకంటే మా పక్కన ఉన్న వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మేము అంచనా వేయలేం కానివ్వండి, మా విరోధుల శక్తి సామర్థ్యాలని అంచనా వేయటం మాకు చాలా సులభంగా జరుగుతుంది. అంచేత శివరాజయ్య యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు సంపూర్ణంగా తెలుసు. ఓ రకంగా వాళ్ళతో కొంత బంధుత్వం ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా అతను నాకు వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చాడు. ప్రజారాజ్యంలోనూ చేశాడు, తర్వాత వైసీపీలో కూడా పనిచేసి ఇందాక చెప్పాడు సింహాద్రి రమేష్ బాబు మెజార్టీ సాధించి పెట్టానని చెప్పి. అందులో బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే వ్యక్తిత్వం కూడా శివరాజయ్య గారిది. అంచేత పార్టీలో అందరినీ కలుపుకొని పోతూ పార్టీని ఒక అజేయమైన శక్తిగా మౌదేమంలో నిలిపిన వ్యక్తి శివరాజయ్య గారు. అలాంటి శివరాజయ్య గారు ఈ రోజున జనసేన పార్టీలోకి రావటం జరిగింది, వైసీపీ పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. వారితో పాటు అనేక మంది అనుచరులు వచ్చారు. అందులో ప్రత్యేకించి శ్రీమతి మత్తి లలిత గారు. బంటుమిల్లి మండలం అర్తమూరు పంచాయతీలో పెడన జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామ పంచాయతీలో
పెడన జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీల శ్రేణులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ సూపర్ 6 మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పర్యటించిన గ్రామాల్లో ప్రజలు వివరించిన తాగునీరు, ఇంటి పట్టాలు సమస్య తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యల పరిష్కారం బాధ్యత తీసుకుంటానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ ఇప్పుడు ఈ 2 నెలల్లోనే ఏదో చేసేసాం, మరి ఎన్నో కోట్లు చేసేసాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏమి జరగలేదు. మల్లేశ్వరం స్కీమ్ అన్నారు, రిపేర్ చేసామన్నారు. అయినప్పటికీ మరి 16 గ్రామాలకు కూడా ఈరోజు కూడా మురికి నీళ్ళే ఇంటింటికి పంపిణీ చేస్తూ ఉన్నారు తప్ప మరి అది ఫిల్టర్ బెడ్లు రిపేర్ చేసామన్నారు. మరి ఏం చేశారో ఆ డబ్బులు ఏమైనా ఎవరికి తెలియదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడా కూడా ఏం జరగపోయినా కానీ ప్రజలను మళ్ళీ మోసం చేయాలని చెప్పి ఈ వైసీపీ నాయకులందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. ప్రజలు ఈ రోజున నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ప్రజలు మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరని చెప్పి సభాముఖం మీద తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా ప్రజలందరూ కూడా ఓటే చెప్తా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతోటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే మరి మన నియోజకవర్గం అభివృద్ధి చెందుద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ముందుకెళ్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా ఎవరు కూడా విశ్రమించరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారంలో రావటం ఖాయం. ఈ రాష్ట్రాన్ని గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ గా తయారైంది వైసీపీ పార్టీ అని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ గా తయారైంది వైసీపీ పార్టీ అని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆరోపించారు. బందరకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను విమర్శించే అర్హత ఎమ్మెల్యే పేర్ని నానికి లేదన్నారు. మీ వల్ల, మీ నాయకుడి వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. నామినేషన్లు అయిపోవడమే ఆలస్యం, మీ అక్రమాస్తులు చిట్టా బయటకు వస్తుందన్నారు. 2007లో బందర్కు పోర్టు అక్కర్లేదని సంతకం పెట్టింది పేర్ని నాని కాదా అని ప్రశ్నించారు. పోర్టు తీసుకురాకపోతే కోనేరు సెంటర్లో ముక్కు నేలకు రాస్తా అన్న మాట వాస్తవం కాదా అన్నారు. మచిలీపట్నం పోర్టు మైనర్ పోర్టు కింద మార్చేశారన్నారు. ఎంపీ బాలశౌరి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులతో పోర్టు నిర్మాణం కొనసాగుతోందన్నారు. 300 పడకలున్న ప్రభుత్వ ఆసుపత్రిని 500కి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. మెడికల్ కళాశాల భూముల సేకరణలో లోపాలున్నాయని కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. పోర్టు గురించి నువ్వు మాట్లాడతావు. 2014 ఎన్నికల ముందు ఎన్ని డ్రామాలు ఆడావు. 2006లో బందర్ పోర్టుకి బందర్కి అక్కర్లేదని చెప్పి జనవరి 16వ తారీఖున 2007 జనవరి 16వ తారీఖున నువ్వు సంతకం పెట్టింది వాస్తవం కాదా? గోగలేరుకి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి బందర్లో పోర్టు రాకపోయినా పర్వాలేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా? నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పగలవా పేరు నాని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము పోరాడాం, ఆ రోజు మేము రోడ్డు ఎక్కాం, మా మీద అనేక దాడులు చేయాలని నువ్వు ప్రయత్నం చేశావు. మేము ఆ రోజు ఉద్యమం చేస్తామంటే అదంతా కూడా జనాన్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి నడుపుతున్నావు అని చెప్పి విమర్శించావు. నువ్వు నా అమ్మ మీదొట్టు పెదపట్నం పోర్ట్ అన్నావు. ఇవాళ అన్నీ లేవా? ఇవాళ నువ్వేదో పోర్టు గురించి నువ్వు మాట్లాడితే అర్హత నీకుందా? 2014లో పోర్టు నేను తీసుకురాకపోతే కోనేరు సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పింది వాస్తవం కాదా? 2014 నుంచి 19 వరకు మేము ఆ రోజున బందర్ పోర్టుని నిర్మాణం చేయాలని చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు కూడా మంచి ప్యాకేజీ ఇప్పించి తద్వారా భూమి తీసుకుని రైతులకి న్యాయం చేయాలని ఇవాళ ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ రైతాంగానికి కూడా వాళ్ళకు చట్టబద్ధంగా వాళ్ళకి హక్కు కలిగించే విధంగా చేయాలని మేము ప్రయత్నం చేశాం. దాదాపు 25 లక్షలు ఎకరాకి ఆ రోజు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 6 లక్షలు 7 లక్షలు ఉన్నటువంటి భూములకి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5% అంటే కేవలం 15 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి ఉన్నా నలుపు తెలియదు. అలా ఉంది మీరు చెప్పే మాటలు. మీరు నిజాయితీగా ఉన్నారా, ఒక పైసా తీసుకున్నామా లేదా అని అంటున్నారు. ఏమీ తీసుకోకుండానే అక్కడ గోడౌన్స్ కట్టేస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతున్నాం. చుట్టుపక్కల మీకు ఎంత భూములు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించుకుని చెప్పాలి జనాభా మీద.
ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారిని బట్టి విమర్శిస్తున్నారు. మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేదా మినిస్టర్ అయి ఉంటారు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన్ని పట్టుకుని మీరు ఇష్టమైనట్టు 4 చీరేస్తా, 2 చెప్పులు పెట్టి కొట్టేస్తా, ఆయన మాట్లాడాడని సినీ ఫీల్డ్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టిన మాట నిజం కాదని అడుగుతున్నారు. ఇది అన్యాయమా కాదా? మీరు పెద్ద న్యాయంగా మాట్లాడుతున్నారు. మీ నాయకుడు రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయిందా కాదా? అప్పుల పాలు చేశారంటే పరిపాలన మీ వల్ల అయినట్ట కాదనట్ట? చేతగానే దద్దమ్మలాగా మీరు ఉన్నారు వైసీపీలో ఒక్కడన్నా నిజాయితీపరుడు ఉన్నాడని చెప్పగలరు మీరు? మీరు వైసీపీలో ప్రభుత్వం రాకముందు మీ ఆస్తులు ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? ఒకసారి గుండె మీద చేసి చెప్పాలి. మీరు నీతులు నిజాయితీలు మాట్లాడటానికి సరిపోరు. ఎందుకంటే అవి మాట్లాడాలంటే వాళ్ళకు కొద్దిగా జయప్రకాష్ నారాయణ గారు లేకపోతే ఒక నాయకుడికి ఎదగాలంటే సేవ చేసి కాదు, కష్టపడి కాదు, పార్టీలో ప్రమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సేవలు దొరికితే చాలు, వీటి మీద రాజకీయాలని అల్లుకోవచ్చాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎంతమంది ప్రాణాలు తీసావు. అనిలేవుడు నీ పక్కనే ఉంటాడు, కుర్రోడు చేతుల్లో చేసి చచ్చిపోయాడు కదా, నీ పక్కన డ్రైవర్ ఆయన కూడా ఎండేసి తిరిగాడు. ఎందుకంటే నాన్నగారు కొడుకు వెళ్తున్నాడంటే వీళ్ళు కూడా వెళ్తూ ఉండేవాడు. వెళ్ళి అతను తట్టుకోలేక అతను సరిపోయాడు. ఇలాగా ఎంతమందిని మీరు ప్రాణాలు పోవటానికి నిస్సిగ్గుగా వదిలిపెట్టి నీ కొడుకుని మళ్ళీ నిస్సిగ్గుగా మళ్ళీ మీడియాలో చెప్తావు, నేషనల్ మీడియాలో చెప్తావు నా కొడుకు కరోనాలో సేవ అసలు ఏ అధికారం ఇచ్చారు? ఇతరులు వెళ్తేనేమో ఎగ్జాంపుల్గా మా మరదలు అతి తీవ్రమైన కరోనాలో రెండోసారి వచ్చినప్పుడు రోజు నేను వెళ్తున్నప్పుడు ఒక సూపరింటెండెంట్ డాక్టర్ గారు వచ్చి సార్ మీరు రోజు